జగన్ రెండు నాలుగుల ధోరణితో మాట్లాడుతారన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి. ప్రజల అభిష్టాన్ని మేరకే అమరావతి రాజధానికి ఏర్పాటైందన్నారు. అమరావతి నినాదంతో రైతులు మహిళలు పోరాటం చేస్తే గతంలో వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆంధ్రులు గర్వపడే రాజధాని అమరావతిని, అలాంటి అమరావతి గురించి జగన్ ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు ప్రభాకర్ చౌదరి. శాసనసభలో అమరావతిని మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 38,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని కూడా చెప్పారు. మరి ఆ శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అమరావతి యొక్క నిర్మాణంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ ఆ రోజు శాసనసభలో అభ్యంతరం చెప్పలే. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకించినటువంటి భావనతో ఆ రోజు మౌనంగా ఉన్నారు. తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నానని చెప్పారు, అమరావతికి అనుకూలమని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు కావాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని గురించి నేడైతే మరి పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే ఇది దేనికి సంకేతం? మరి రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళందరూ కూడా అభిష్టానికి వ్యతిరేకంగా మరి మీరు అమరావతి అనేటువంటి దాని మీద